నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణంలోని రూరల్ సిఐ కార్యాలయంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. తనిఖీల్లో సీజ్ చేసిన నగదును మీడియా ముందు ప్రవేశపెట్టారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ నియోజకవర్గ కన్వీనర్ మేరిగ మురళి నివాసంలో 6వ వార్డుకు చెందిన 100 మందికి పైగా యువకులు వైసీపీ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ బాధలు చెబుతున్నారని, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి అంటే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను మెచ్చి యువకులు స్వచ్ఛందంగా వైసీపీ పార్టీలోకి వస్తున్నారని, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలో ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో యువకులు వైసీపీ పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ నియోజకవర్గ కన్వీనర్ మేరిగ మురళి నివాసంలో 6వ వార్డుకు చెందిన 100 మందికి పైగా యువకులు వైసీపీ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ మేరిగ మురళి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనను మెచ్చి యువకులు స్వచ్ఛందంగా పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, దానికి నేనే నిదర్శనమని అన్నారు. పార్టీలు మారి చరిత్ర నాకు లేదని, నిబద్ధతగా పార్టీ పటిష్టతకు పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఏదో పార్టీలో చేరినట్టుగా, ఏదో పార్టీ బలపడిపోతున్నట్టు నాటకాలు చేస్తున్నారు. ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, మేమెవరూ కూడా ప్రయత్నం చేయలేదు. ఈరోజు యువత అంతా జగన్మోహన్ రెడ్డి సైడు ఆలోచిస్తున్నారు. యువత అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శప్రాయాలు కాగలిగారు. ప్రతి కుటుంబంలో కూడా సంక్షేమ ఫలాలు కనబడుతున్నాయి. అవన్నీ చూసుకున్న తర్వాత స్వచ్ఛందంగా యూత్ అంతా కూడా మరి వైఎస్ఆర్ పార్టీలో మేము కష్టపడి పనిచేస్తామని ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి వాతావరణం ఇది. ఎక్కడికి వెళ్ళినా ఏ నాయకుల్ని నేను తొందరగా బాధ్యతలు తీసుకున్నాను. ముందుగా రాజకీయాల్లో బాధ్యతలు తీసుకున్నట్టు నాయకత్వాన్ని కలుస్తున్నా. మరి కింద కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా చాలా గొప్పగా స్వాగతం చెప్తున్నారు. మరి నిజంగా ఆ జన్మాంతరం జగన్మోహన్ రెడ్డి గారికి నేను రుణపడి ఉండాలి. మన గూడూరు కాన్స్టిట్యున్సీలో పంచుకోట వైఎస్ఆర్ పార్టీకి పంచుకోట ఒక నమ్మకం. వాళ్ళు చర్చించుకుంటున్నారు, గుణగణాలను విశ్లేషించుకుంటున్నారు. ఎవరైతే సంస్కారంగా రాజకీయాలు చేస్తారో వాళ్ళకి గుర్తింపు వస్తుంది గూడూరులో. అందుకే నేను వాళ్ళందరికీ కూడా మాటిస్తున్నాను. నేను నాటకాలు చేయను, ఘాతకాలు చేయను, విశ్వాస ద్రోహాన్ని నేను పాల్పడను. నాకు ఏ పార్టీ నన్ను కరుణిస్తుందో ఆ పార్టీనే నేను భవిష్యత్తు కోరుకుంటాను తప్ప ఆ పార్టీ ఇటైనా అటైనా పార్టీని వదిలేసి నీతి మాటలు మాట్లాడే మనలో నేతి బీరకాయలని నీతి మాటలు నేను మాట్లాడలేను. నేను గ్యారంటీ, నా పార్టీ గ్యారంటీ తప్ప నేను గ్యారంటీ లేని మాటలు మాట్లాడి నాటకీయంగా ఏదేదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడడం నిజంగా తెలుసుకొని అందరూ పరిగెడుతున్నారు, భయపడుతున్నారు. సంస్కారం లేని వాళ్ళకి ఏంటి తేడా అనేది రేపు భవిష్యత్తులో చూడబోతున్నారు. నేను మాత్రం సంస్కారమైన రాజకీయం చేయడానికి ముందున్నాను. సుబ్రహ్మణ్యం అని నేను, నాతోటి సభ్యులు 100 మందికి పైగా ఈరోజు మేరీ మురళన్న దగ్గరికి వచ్చి పార్టీలో చేరడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ జై జగన్మోహన్ రెడ్డి గారు జై. మేము అన్నబాటలోనే మేము నడుస్తాం, ఈ అన్నబాటలోనే మేము నడుస్తాం. ఎప్పటికీ మేము వైఎస్ఆర్సీపీ వైపే మేము ఉంటాం. రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు డివిజన్ పలు ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, నేడు సరైన పత్రాలు లేకుండా తీసుకువెళుతున్న 5,91,91,180 రూపాయల నగదును సీజ్ చేశామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రూరల్ సిఐ కార్యాలయంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. తనిఖీల్లో సీజ్ చేసిన నగదును మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాబోయే ఎన్నికల కారణంగా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు ఉదయం చిల్లకూరు
వరగలి క్రాస్ రోడ్డు వద్ద ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 3,67,41,180 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే గూడూరు రూరల్ పరిధిలో బైపాస్ జంక్షన్ వద్ద 95,50,000 రూపాయలు, పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో 50 లక్షల రూపాయలు, మొత్తం 6 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని 5,12,91,108 రూపాయల క్యాష్ సీజ్ చేశామని వెల్లడించారు. ఈ నగదును ఆదాయ అప్పన్న శాఖ అధికారులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల కారణంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ఎవరైనా అధిక మొత్తంలో డబ్బులు తీసుకువెళుతుంటే దానికి సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సిఐలు పాపారావు, వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐలు వంచిరెడ్డి, మనోజ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ బాధను చెబుతున్నారని, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి అంటే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని బనిగి సాహెబ్పేటలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్థానిక మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించారు. సంధ్యారాణి మాట్లాడుతూ ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు అనేక సమస్యలు తెలియజేస్తున్నారని, ఇవన్నీ పరిష్కారం కావాలి అంటే ఎంతో అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు. స్థానికులు నా భర్త ఇక్కడే పుట్టి ఈ ప్రాంతంలోనే పెరిగి మున్సిపల్ కమిషనర్గా, ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లి భాష, లీలావతి, మట్టం శ్రావణి, శ్రీదేవి, కల్పన, శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, నరసింహల నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు లయన్స్ క్లబ్ వైజేపీ గూడూరు శాఖ పనిచేస్తుందని లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ గురునాథం అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ వైజేపీ వరద బాధితులకు సహాయ సామాగ్రి కిట్లు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని ఏఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ వైజేపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న వారికి లయన్స్ క్లబ్ వైజేపీ గూడూరు సభ్యులు కుట్టు మిషన్లు అందజేశారు. అదేవిధంగా ఇటీవల వచ్చిన వరద బాధితులకు సహాయ సామాగ్రి కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ గురునాథం మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా మిత్రుడు, మా యొక్క శ్రేయోభిలాషి, మా క్లబ్స్ అన్నిటిని కూడా మన సొంత క్లబ్లాగా భావించేటువంటి మా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, మన పిఎంజేఎఫ్ లైన్ గౌతమ్ గారికి మరొక్కసారి మనందరం 3 క్లబ్ల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ వేదికను అలంకరించినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వాల స్థాపనలో యువత అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉంటారని, అలాంటి యువత తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం శుభ పరిణామమని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో పట్టణ పరిధిలోని మాయాబజార్ ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సుమారు 300 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలను నిలపాలన్నా కూలదొయ్యాలన్నా యువత చేతిలో ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి యువత నేడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగామని వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బాలాజీనగర్లోని శ్రీ ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ లక్ష్మీదేవిల 27వ వివాహ మహోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే అంటే ఉన్నా అభినందనలు. చాలా సంతోషమైన విషయం. ఈరోజు 27వ వివాహ జీవితంలో అంటే 26 పూర్తి చేసుకుని 27 సంవత్సరాలు ఈరోజు మేము జరుపుకుంటున్నాం. అంటే ఎంత ఆనందంగా జరుపుకుంటున్నామంటే ఇంతకన్నా సంతోషం జీవితంలో మరొకటి ఉండదని నేను భావిస్తున్నా. దీనికి మన కుటుంబం అంతా కూడా ఒక్కటై ఈరోజు మన కుటుంబంలో ఒకరు మ్యారేజ్ చేసుకుంటున్నారన్న ఒక మంచి ఉద్దేశంతో మా మిత్రులంతా కూడా మా కుటుంబం అంతా కూడా ఏకమై ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ముందు కూడా మేము మ్యారేజ్ చేసుకున్నాము. ఇలాంటి ఫంక్షన్లు ఇంట్లో ఎక్కడో చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ ఒక ప్రగతి సేవా సంస్థ అది స్థాపించిన 4 ఏళ్ల ముందు ఈ ఒక కార్యక్రమాన్ని మనం అప్పటి నుంచి రెగ్యులర్గా ఈ కార్యక్రమం పెట్టుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మనమే వేరే వాళ్ళకి స్ఫూర్తి అవ్వాలన్న ఒక ఉద్దేశం. ఎందుకంటే మనం ఇంటికే పరిమితం కాకూడదు, మన ఫ్యామిలీ మెంబర్స్కే పరిమితం కాకూడదు. ఎవరికన్నా చేయూతనే వాళ్ళ ఒక 10 మందికి భోజనం అన్నా పెట్టాలా, లేదా ఏదో ఒక 2 చీరలన్నా పెద్దవాళ్ళకి అంటే లేని వాళ్ళకి మనం ఆదుకోవాలా అన్న కాన్సెప్ట్తో ఈ ఒక కార్యక్రమం నా బర్త్డే అయితేమి, ఈ విధంగా మా మ్యారేజ్ డే అయితేమి మేము రెగ్యులర్గా పెట్టుకోవటం జరుగుతుంది. ఇప్పుడు కొంత అవేర్నెస్ అయ్యి మా కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమంది బర్త్డేలకి ముందుకు వస్తున్నారు. మ్యారేజ్ డేలు కూడా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి, అన్నింటినీ ఛేదించుకొని ఒక కుటుంబంగా మనం ఇక్కడ ఏర్పడ్డాం. ఇప్పుడు గూడూరు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంటే ఒక గర్వంగా, ఎవరికైనా కూడా గర్వంగా కూడా మీరెవరంటే మేము ప్రగతి సేవా సంస్థ కుటుంబం అని చెప్పుకునే దానికి గర్వంగా కూడా మనం కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఎవరు కూడా ఇందాక మన మిత్రులు చెప్పినట్టు జిల్లా స్థాయిలో కూడా కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా నాకు తెలిసి ముందుగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ వాళ్ళు చెప్పినట్టు ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే టీం వర్క్ 100% చేస్తేనే ఆ ప్రోగ్రామ్ 100% సక్సెస్ అవుద్ది. రోజు ఈ ప్రోగ్రామ్స్ ఈ విధంగా చేస్తున్నారంటే అధ్యక్షులతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులంతా మా సార్ చెప్తుంటారు, నాకు అసలు మా టీం సూపరు, చిన్న కార్యక్రమాలు కూడా వాళ్ళే అరేంజ్ చేసి అన్ని నీట్గా చేస్తూ ఉంటారని. ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందంటే దానిలో పనిచేసేటువంటి సభ్యులందరూ కూడా చాలా కష్టపడితే ఆ ప్రోగ్రామ్ ముందుకు సాగుతుంది. ఈ బిజీ లైఫ్లో వాళ్ళ పర్సనల్ పనులు పక్కన పెట్టుకొని కొంత సమయం సేవకు కేటాయిస్తున్నటువంటి ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. వారికి ఆ దేవుని ఆశీస్సులు చల్లగా ఉండాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలగాలని, ఈ ప్రగతి సేవా సంస్థ ఈ విధంగా ప్రగతి పదవుల్లో ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చేసినటువంటి మాకు మ్యారేజ్ డే విషయం చెప్పడానికి ఇచ్చేసినటువంటి ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ, మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి తెలియజేస్తున్నాను. చాలా ఆనందకరమైన రోజు. గూడూరు డివిజన్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఒక ప్రత్యేకత సాధించినటువంటి ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పటి నుంచి
మొత్తం ప్రగతి సేవా సంస్థ అంటే అది చంద్రశేఖర సేవా సంస్థ అనడమే బాగుంటుందేమో. దానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా తానై నడిపిస్తున్న ఈ సంస్థలో కేవలం సేవ ఒకటే కాకుండా అసలు ఎలా చేయాలి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ అనేది ఎంతోమంది మహామహులు కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. ఇంతమందిని గ్యాదర్ చేయడం, ఎక్కడికక్కడ ముందు ఎవరికి అవసరం వాళ్ళని గుర్తించడం, ఆ గుర్తించినటువంటి అవసరాలు తీర్చడానికి ఏ వ్యక్తి అయితే సరైన పర్సనో ఆ వ్యక్తిని గుర్తించి మళ్ళీ తద్వారా అది రాబట్టుకోవడం, దాన్ని ఒక ప్రాంతంలో చేర్చి అందరినీ సమకూర్చుకోవడం, అందులో ఉన్న సభ్యులందరినీ కూడా తీసుకురావడం, దాన్ని సరైన వ్యక్తులకు అందజేయడం, ఆ అందజేసిన వ్యక్తి తర్వాత దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడం, తద్వారా కొంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వడం, ఇదంతా ఒక వ్యవస్థలాగా చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ చంద్రశేఖర్ గారు. ప్రగతి సేవా సంస్థ పెద్దన్నైనటువంటి చంద్రశేఖర్ గారు మా వదిన లక్ష్మీదేవి గారికి 27వ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. వాళ్ళు ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఒక కుట్టు మిషన్ ఇచ్చి ఒక జీవితాన్ని వాళ్ళు జీవితకాలం ఒక కుటుంబం బతికేలా చేస్తున్నారు. ఇట్లాంటి మొత్తం మేము ఇప్పటి వరకు 28 చేస్తున్నాం. అంటే మేము ప్రతి నెల ఒక్కొక్క ఫ్యామిలీ బతికేదానికిగా ఒక ఏర్పాటు చేస్తున్నాం మేము. ఇట్లాంటివి ఆయన ఇంకా ఎన్నో జరుపుకోవాలని, వీళ్ళ 75వ వివాహ మహోత్సవంలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా రావాలని గారు ఈ ప్రగతి సేవా సంస్థ 4 సంవత్సరాల క్రితం ప్రారంభించి దిగ్విజయంగా సంవత్సరానికి 360 రోజుల నుంచి 360 రోజుల ప్రోగ్రాంలు ఉండేటట్టుగా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. పేదలకు ఎక్కడున్నా సరే వాళ్ళ అవసరాన్ని గుర్తించి మా మెంబర్స్, మా మిత్రుల సహాయ సహకారాలతో వారికి అందిస్తున్నారు. అదేవిధంగా వారి వైవాహిక జీవితము ఆనందంగా ఉండాలని, మా మిత్రుడు కోరినట్టు 75వ వార్షికోత్సవం కూడా ఘనంగా ఇక్కడ జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఇదే విధంగా సేవా కార్యక్రమంలో మా అందరి సహాయ సహకారాలు ఎప్పుడు ఆయనకు అందిస్తూ ఇంకా ఉన్నత స్థితికి పోవాలని కోరుతున్నాం. సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన అన్నగారి మ్యారేజ్ డే సందర్భంగా మనం అందరం దగ్గర చేరడం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా చంద్రన్నకి, మా వదిన గారికి మ్యారేజ్ డే శుభాకాంక్షలు. మన ప్రగతి సేవా సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చంద్రన్న ద్వారా మనం మరిన్ని చేయాలని కోరుకుంటూ నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం జువ్వినట్టు పంచాయతీలోని తూపిలి గ్రామంలో విద్యా ఫౌండేషన్ ద్వారా ఆనం నవీన్ ఆధ్వర్యంలో వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నుండి తూపిలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించి మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా వాకాడు సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు భక్తవత్సలరెడ్డి, సర్పంచ్ సిద్ధారెడ్డి, మధుసూదన్ రెడ్డి, వాకాటి జనార్దన్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనం వెంకటరమణయ్య, యువకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఈ గ్రామ ప్రథమ పౌరుడు సోదరుడు సిద్ధారెడ్డి మధుసూదన్ రెడ్డి గారు, వాకాటి జనార్దన్ రెడ్డి గారు, ఈ గ్రామ మాజీ సర్పంచ్ ఆనం వెంకటరమణయ్య గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు రక్తదాన శిబిరం చేపట్టడం సంతోషం. రక్తదానం ఒక వ్యక్తి ఇవ్వడం అంటే ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినటువంటి పరిస్థితి. చాలా మంచి కార్యక్రమం. మనం ఏదైనా ఒక మంచి వ్యక్తిని స్ఫూర్తిగా ఈ సేవా కార్యక్రమాల్లో తీసుకుంటే, ఉదాహరణకు మదర్ తెరిసా గారు, ఆమె ఎక్కడో ఇతర దేశాలలో యూరప్లో పుట్టి సేవ చేయాలనేటువంటి ఆలోచనలో పేదరికం నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేటువంటి భారతదేశంలో ఎన్నో దశాబ్దాల క్రితం బెంగాల్కు వచ్చి
ఆడ సేవా కార్యక్రమాలు ప్రారంభించి ఆమె చేపట్టినటువంటి సేవతో ఈరోజు భారత రత్నం ఆమెకు అందించింది భారతదేశం ఎంతో గౌరవంగా. భారతదేశంలో ఒక 10 మందిని తీసుకుంటే ఈ సేవా కార్యక్రమంలో ఆమె ప్రథమ వరుసలో ఉంటారు. అటువంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆనం నవీన్ను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, నువ్వు చేపట్టేటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఇక్కడ అవకాడు మండలంలో అనేక మంది మేము స్నేహితులుగా ఉంటాం. అన్ని గ్రామాలలో నీ ఆధ్వర్యంలో చేపట్టేటువంటి కార్యక్రమాలకు మా సంపూర్ణ సహకారం మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి యువత మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఒక మంచి కాజ్ కోసం, ఒక మంచి తిమ్మానాయుడుపాలెంలో గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ సంత కాళహస్తీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం పనులకు భూమి పూజ. తిరుపతి జిల్లా కోట మండలం తిమ్మానాయుడుపాలెంలో వెలిసి ఉన్న పురాతన శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ సంత కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం భూమి పూజ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఆలయ ధర్మకర్త మల్లాపు రమేష్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. 16వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో ధూప దీప నైవేద్యాలను కీర్తిశేషులు మల్లాపు శివయ్య శెట్టి దాదాపు 60 సంవత్సరాల పాటు ఆలయ ధూప దీప నైవేద్యాలను పరిరక్షించారు. ఆయన తదనంతరం 2005వ సంవత్సరం నుంచి మల్లాపు రమేష్ కుమార్ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనలతో ఆగమ శాస్త్ర పండితుల సూచనల మేరకు ఆ గ్రామ ప్రజలు నూతన ఆలయాన్ని పునర్నిర్మించారన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపు వీరరాఘవులు శెట్టి, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు, మాజీ సర్పంచ్ మూర్తి ఆనంద్ కృష్ణ, మూర్తి బాపు, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, గ్రామ పెద్దలు, మల్లాపు శెట్టి బంధుమిత్రులు, భక్తులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ తిమ్నాడపల్లి గ్రామంలో సుమారు 400 సంవత్సరాల ముందు రాజుల కాలంలో ఇచ్చిన గుడి ఇది. ఇప్పుడు దాన్ని మన గ్రామస్తులు, మా నాన్నగారు మల్లాపు శివచెట్టి గారు అందరూ చేరి గుడిని ఒక 50 సంవత్సరాలుగా పూజలు చేసుకుంటా దేవుడికి నిత్య నైవేద్యం చేస్తూ దీపాలు వెలిగించి పాడుబడిన గుడిని బాగా రిపేర్లు చేసి జరిపించుకుంటూ వచ్చారు. 2005లో చనిపోయిన అవతల వాళ్ళ అబ్బాయిలు అయిన మేము మా పెదనాయన పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు అందరూ చేరి చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు గుడిని కొత్తగా పూర్ణ చేయాలనేసి, ప్రతిష్ఠ చేయాలని అందరూ కోరుకొని మేము ఈ ప్రయత్నాన్ని ఇప్పుడు ఈరోజు భూమి పూజగా చేస్తూ వస్తున్నాము. అందరూ సహాయంతో, ఊరు సహాయంతో ఈ గుడిని తొందరలో జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకానికి తొందరగా మిమ్మల్ని అందరినీ పిలుస్తామని కోరుకున్నాను. నా పేరు మల్లాపు రమేష్, సహోదరులు. గుడి నిర్మాణం అంచనా ఎంత? అంచనా వచ్చి 2,25,00,000 అని చెప్పి చేస్తున్నాము. CGF ఫండ్, ఎండోమెంట్ ఫండ్ మాకు కొంచెం సహాయం చేశారు. అందరూ ఆఫీసులు అంతా బాగా సహాయం చేశారు. దాంట్లో 50% అమౌంట్ వస్తుంది. ఇంకా 50% అమౌంట్ మేము కొంచెం అన్ని డెవలప్మెంట్కి అందరూ సహాయం తీసుకుంటున్నామని కోరుకుంటున్నాం. మేము కార్తీక దీపం లోపల పూర్తి చేయాలని ప్రయత్నంలో ఉన్నాం. కార్తీక మాసంలో ఓపెన్ చేయాలని ప్రయత్నంలో ఉన్నాము. దేవుడు చేయించుకోవాలో మనం చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణంలోని రూరల్ సిఐ కార్యాలయంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. తనిఖీల్లో సీజ్ చేసిన నగదును మీడియా ముందు ప్రవేశపెట్టారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ నియోజకవర్గ కన్వీనర్ మేరిగ మురళి నివాసంలో 6వ వార్డుకు చెందిన 100 మందికి పైగా యువకులు వైసీపీ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ బాధలు చెబుతున్నారని, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి అంటే
రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.